దుర్గంధం ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణం. పాఠశాలకు రోజు అరగంట ముందు పోతా, అందరి పిల్లలు పోయిన తర్వాత నేను వెళ్తాను సార్. అట్లాగే నేను 3 అంశాలను తీసుకున్నా సార్. పేరెంట్స్ మీటింగ్ను మంచిగా వాడుకున్నా. పేరెంట్స్ మీటింగ్లో అందరి పేరెంట్స్ను ఇన్వాల్వ్ చేసిన. అంతకుముందు ఎస్ఎంసీ చైర్మన్ నుండి ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేసిన. ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయడం ఏమైందంటే, నాకు ఆ కమ్యూనిటీ లొకాలిటీలో ఉన్న అందరూ కూడా పాఠశాలకు సపోర్ట్ చేసి ఇప్పుడు నేను ఒక 10-15 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వివిధ రకాలుగా పాఠశాలకు అభివృద్ధి చేయడం జరిగింది సార్. 100 నుండి 150 వరకు నేను ఇప్పుడు పిల్లలను సంఖ్యను పెంచుకోగలిగాను. 100 ఉండింది, 100 లోపు, ఇప్పుడు 150 పైన ఉంటుంది. ఇప్పుడు 150 స్ట్రెంత్. అయితే ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా తీసుకురావడానికి నేను ఏం చేసినంటే, ముందు మా కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి నేను పోయినాడు 3 కుర్చీలు చేసా, ఇప్పుడు 30 కుర్చీలు చేసిన సార్. 30 బెంచీలు డోనర్ స్థానం, 30 కుర్చీలు, 3 టేబుల్లు, 2 డెస్క్టాప్ కంప్యూటర్లు, వాటర్ ఫిల్టర్, పైప్ లైన్ 70,000 పెట్టి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తోటి చేయించిన సార్. అట్లాగే ఏ ల్యాబ్ కూడా మొన్న అదనంగా చేసుకున్నాం. జిల్లాకు వచ్చిన 6 కాకుండా మా స్కూల్ కూడా చేసినాం సార్. అంతకుముందే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తోటి 2 కంప్యూటర్లతో నేను వాళ్ళకు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు 11 అవి ఇవి 13 కంప్యూటర్ తోటి ఏఐ ల్యాబ్ స్టార్ట్ చేసేసినాం సార్. ఇంకా నేను ఈ పోయిన అకాడమిక్ ఇయర్లో 79 మంది నాకు పిల్లలు న్యూ అడ్మిషన్స్ వస్తే, ఫస్ట్ క్లాస్ 9, సెకండ్ క్లాస్ 3, థర్డ్ క్లాస్ 2, ఫోర్త్ క్లాస్ 8 అన్ని చూపించండి సార్. థర్డ్ క్లాస్ 2, ఫోర్త్ క్లాస్ 8, ఫిఫ్త్ క్లాస్ 6, మొత్తం 28 అడ్మిషన్లు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి వచ్చారు సార్. మన దగ్గర 79 అడ్మిషన్లలో 28 మంది ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి నేను తెచ్చుకున్నా సార్. అట్లాగే పారిశుద్ధ్యానికి మంచిగా చేస్తున్నా సార్. అట్లాగే అక్కడ కల్చర్ ఏముంది అనేది ముందు దాన్ని చేసి అక్కడ అన్ని పండుగలు నిర్వహించిన సార్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని పండుగలు నిర్వహించిన. యోగా డే చేస్తున్నా, ప్రతి సంవత్సరం యోగా డే చేస్తున్నాం 3 రోజులు. ఇందులో అన్నిట్లలో పేరెంట్స్ ఇన్వాల్వ్ ఉంటుంది, ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ ఉంటుంది సార్. అట్లాగే 2 సంవత్సరాల నుంచి మా కార్పొరేటర్ సహాయంతో రాష్ట్రపతి భవన్ కానీ, హైదరాబాద్లోని వివిధ స్థలాలను కానీ పూర్తిగా విద్యార్థులను చూయించుకొని రావడం జరిగింది సార్. నేను ఎట్లా చెప్పాలని సార్ రాసుకొని వచ్చిన సార్. ఇప్పుడు నేను నా స్కూల్కి వచ్చిన ఈ డోనర్ స్థానం 30 బెంచీలు, 30 కుర్చీలు, 6 టేబుల్ ఫ్యాన్లు, వాటర్ ప్యూరిఫై ఫిల్టర్, డ్రైనేజ్ సిస్టమ్, కంప్యూటర్ 2, ప్రింటర్లు 11, ఒక ప్రొజెక్టర్ కూడా సార్ ఇప్పుడు మన స్వచ్ఛంద సంస్థలు ఇచ్చారు. 120 స్టీల్ ప్లేట్లు, 120 స్టీల్ గ్లాసులు, 2 అల్మారాలు సార్. అల్మారా ఇచ్చిండ్రు ఒకరు మా కాలనీ పెద్ద